మత్తు పదార్థాలకు బానిస కావద్దని ఓ యువకుడిని మందలించినందుకు తనపై కక్ష పెంచుకుని దాడి చేశారని పోచయ్య ఆరోపించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ముల్లూరు గ్రామానికి చెందిన పోచయ్య అనే వ్యక్తిపై గత రాత్రి రాకేష్ గౌడ్ అనే వ్యక్తి తమపై దాడి చేశారని పోచయ్య ఆరోపించారు. మేకల మంద వద్దకు వెళ్లిన తనపై ఒక్కసారిగా 15 మంది వ్యక్తులు దాడి చేశారని, తనకు తీవ్ర గాయాలు కావడంతో బంధువులు ఆసుపత్రికి తరలించిన వారు తెలిపారు. మరోవైపు తన ఇంటిపై కూడా రాకేష్ గౌడ్ అనుచరులు దాడి చేసి ఇంటి డోర్లు ధ్వంసం చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పాత కక్షల నేపథ్యంలో తమపై దాడి చేసి సర్పంచ్ అభ్యర్థిపై నెపం నెట్టివేస్తున్నారని, సర్పంచ్ అభ్యర్థి గంగారెడ్డికి ఈ గొడవకు ఎలాంటి సంబంధం లేదని, గతంలో మద్యం తాగవద్దని మందలించినందుకు కక్షగట్టి తనపై దాడి చేశారని సందర్భంగా ఆయన వాపోయారు. ఇది కూడా ఒట్టిగానే ఇది లేదు, మా ఇంటి మీదకి వచ్చి వాళ్ళే దాడి చేసి ఇది చేసినారు. బండి మీద వచ్చి తన్నడము ఇది చేయడం వలన నేను వచ్చి ఎందుకు అట్లా చేస్తున్నారు, దేని గురించి అని మా మీద అంతా దాడితోటి వస్తున్నారు అంటే, నాకు పాత పగలతోటి ఇది వేసుకొని ఉంటున్నా అన్నట్టు ఇది వేసుకొని నేను ఎట్లనైనా చేసి పోచేయని చంపేస్తాను అన్నట్టు వాళ్ళే ఇది చేస్తున్నారు. పంజశిబులు అది శంకర్ గౌడ్ వాళ్ళ పెద్ద కొడుకు ఒక 5-6 వల్ల ఉన్నారు. వాళ్ళు స్మోకింగ్ వీళ్ళు మత్తు ప్రాధాన్యతంగా తాగుతుంటే బెదిరిస్తుంటే వీళ్ళు 15 రోజుల నుంచి పగబట్టి నా మీద కక్ష చేసి రాత్రి ఎలక్షన్ టైంలో నైటు నన్ను దొరకబట్టి ఒక్కరిని చూసి 15 మంది కొట్టారు. నేను మేకలకు తలక కట్టనికి పోతుంటే 15 మంది వచ్చి దొరికిన రాని కథం 15 మంది వచ్చి ధనాదాన్ని మోడెత్తేసి ఎట్లా పడితే అట్లా కొట్టి నాకు నెత్తికి తాకింది, కాలుకి రాళ్ళు ఎత్తేసారు, చేతులు ఇవన్నీ ఇదైనాయి. మన పేర్లు రాకేష్ గౌడు, సాయి గౌడు, మళ్ళా బంజ శివులు, ప్లస్ ఇతను అశోక్ గౌడు, సంజులు గౌడు, వీళ్ళందరూ నా మీద కక్ష పట్టి అనాధారం ఇట్లా లేవటి కాళ్ళు చేతులు పట్టి లేవటి అనాధారం మూలలు ఎత్తేసారు. నేను మొత్తం నాకు ఇదైపోయి దిమ్మ తిరిగిపోయినా. మా తమ్ముడు వచ్చాడు, మా అన్న వచ్చాడు, అందులోకి మోర్లకి లేపి హాస్పిటల్ తీసుకోవడానికి కారు తీసుకొని మా అన్న కొడుకులు వచ్చారు. అందులో తీసుకొని పోతున్నాగా వచ్చి మొత్తం ఇంటి మీద దాడి చేసి డోర్లు ఇరగొట్టడం, ఇంట్లో మీద లేడీస్ మీదకి రావడము, మొత్తం ఇది చేసి డోర్లు బీర్లు ఇరగొట్టారు. కావాల్సి ఇంటికి వచ్చి డోర్లు చూసుకొని వీడియోలు తీసుకొని అది చేయండి. ఇది ఎలక్షన్ల కోసం నాకు సంబంధం లేదు, పార్టీ కోసం నాకు సంబంధమే లేదు. నాది ఏ పార్టీ కాదు, ఏ లెక్క కాదు. నేను వాళ్ళకి ఏమంటే వాళ్ళకి వేస్తా ఓటు, కానీ ఇట్లా చేసి నాకు ఓటు వేయకపోయేసరికి ఏదో ఒకరోజు ఇట్లా ఈ గొడవకు రంగారెడ్డికి పార్టీకి మాకేం సంబంధం లేదు. వీళ్ళు కక్ష పట్టి నన్ను కొట్టారు కాబట్టి, కానీ రంగారెడ్డికి పార్టీ తరఫున ఈ తరఫున ఏం సంబంధమే లేదు. అతనికి నాకు ఏం సంబంధమే లేదు.